జై శ్రీరామ్. ఇవాళ నేను మీకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పప్పు నేను మీకు చేసి చూపిస్తాను. ముందుగా మనం పెసరపప్పు తీసుకుని ఒక అరగంట ముందు, అరగంటకి ఎక్కువైనా పర్వాలేదు, నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని ఇది పక్కన పెట్టుకుందాం. అలాగనే మునగాకు మా చెట్టుది కోసి తెచ్చాను. మునగాకు ఇలాగ చెట్టుది కోసి తెచ్చాను అనమాట. దీన్ని అంతా కూడా మనం ముందుగానే కడిగేసుకుని రెల్చుకుని పక్కన పెట్టుకోవాలి. పప్పుకి ఇలాగ ఆకంతా నేను కడిగేసి ఆకంతా రెల్చి పెట్టుకున్నానండి. అలాగనే పెసరపప్పు చలవ చేస్తుందని పెసరపప్పు నానబెట్టి ఇది కూడా పక్కన పెట్టుకున్నాను. ఈ పప్పు దీంట్లో వేసేసి మనం నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టుకుందాం. దీంట్లో పసుపు వేస్తున్నానండి. పప్పు నానబెట్టుకోవాలండి, 30 గంట వరకు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న పప్పుని ఇలా మనం పొయ్యి మీద పెట్టుకుని బద్దవాటంగా తీసేసుకోవాలి. ఇప్పుడు దీని మీద బోరగా మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం మునగాకు తొందరగా ఉడకదండి, అందుకని కుక్కర్లో పెట్టి ఇక్కడ పెట్టాను. ఇది ఒక 3 విజిల్స్ వచ్చాక మనం ఆపుకుందాం. ఇటు పక్క పప్పు ఉడుకుతోంది. ఇకపోతే మనం వంకాయ జీలకర్ర కారం పెట్టి కూర చేసుకుందాం. చూసారా, పెసరపప్పు ఈ విధంగా ఉండగా మనం ఆపేసుకోవాలి. ఇంతకన్నా ఉడికించామనుకోండి పప్పు ముద్ద అయిపోతుంది అనమాట. కుక్కర్ విజిల్ వచ్చేసింది, ఇంకా కుక్కర్ ఆపేస్తున్నాను. ఇప్పుడు మనం వంకాయ జీలకర్ర కారం కూర ఎలా చేయాలో చూద్దాం. మళ్ళీ వచ్చేస్తుంది ఆఫీస్లో. కుక్కర్లో నూనె వేసి వేడి చేస్తున్నానండి. ఇప్పుడు మనం వంకాయలు ఉప్పు నీళ్ళలో వేసి కడిగి పెట్టుకున్నాం కదా, తరిగి పెట్టుకున్నాం కదా, ఇవి మనం దీంట్లో వేసుకుందాం. కూరకి తాలింపు మనిషికి పొగడింపు ఉండాలంటండి. అవి చూసారా, ఇప్పుడు నేను ఆవాలు వేసాను. ఆవాలు చిటపట్లాడుతున్నాయి అంటే మనకి వేగిపోయినట్టు. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం. వేసుకుని దీంట్లో ఈ వంకాయ ముక్కలు వేసేసుకుందాం. దీనిపైన సాల్ట్ వేసుకుందాం. పసుపు కూడా చిటికెడు వేసుకుంటున్నాం. వేసుకుని కలిపేసి దీన్ని మనం ఉప్పు వేస్తే వేగంగా మెత్తపడుతుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేద్దాం. చూసారా, ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని మనం నూనె వేసుకొని మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 2 మెంతి గింజలు, ఎండుమిరపకాయలు పోపు వేశాను. ఈ పోపు దేనికి అనుకుంటున్నారు, నేను చెప్పలేదు కదా. మునగాకు పప్పుకి. మునగాకు పప్పు పెసరపప్పు చలువ చేస్తుంది, మునగాకు ఒంటికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎన్నో రకాల రోగాలను పోతాయంటండి మునగాకు తింటే. మీరు కూడా అందరూ తినండి. చూసారా, ఈ రకంగా పోపు వేగిపోయాక మనం ఇందులో ఇంగువ వేసుకుందాం. కొంచెం ఇంగువ ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసాక ఈ మునగాకు ఉడికించాను కదా కుక్కర్లో పెట్టి, ఈ నీళ్లు ఎగిరి వరకు మనం దీన్ని ఒకసారి వేసుకుందాం. వంకాయ జీలకర్ర కారం కూర ఉడికిందో లేదో చూద్దాం. చూస్తున్నారా, ఇంకా జీలకర్ర కారం వేయలేదు, చక్కగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయాక మన కారానికి, మన టేస్ట్కి తగ్గట్టుగా జీలకర్ర, ఎండుమిరపకాయలు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కారం వేసుకుంటామండి. సూపర్గా ఉంటుందన్నమాట. ఈ కమ్మని వాసన వేస్తూ ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఇంకొంచెం పడుతుంది, టేస్ట్కి తగ్గట్టుగా మీరు కూడా చేసి చూడండి. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇలా ఉడుకుతోంది మునగాకు. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే ఇది ఉప్పు వేసేసుకుంటే నీరు ఇంకా ఏమైనా ఉంటే ఉప్పుతుంది అన్నమాట. ఈ పప్పుకి ఉప్పు చాలా తక్కువ పడుతుంది, చప్పని పప్పు కదా అండి, పులుపు ఉండదు కదా, అందుకు. ఇప్పుడు ఉడికించి మనం పక్కన పెట్టుకున్న ఈ పప్పు దీంట్లో వేసేద్దాం. ఈ పప్పులో ఇంకా ఏమైనా నీరు ఉండిపోయిందేమో అని మీదనే వేసానండి, లేకపోతే విడివిడిగా రాదు, అందుకని. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం. చూసారా ఎంత విడివిడిగా ఎంత బాగుందో. అంతేనండి, మునగాకు పప్పు రెడీ. దీన్ని పొడిపప్పు అంటారండి. సూపర్గా ఉంటుంది, మంచి ఆరోగ్యం అండి. మీరు కూడా చేసి చూడండి. ఇప్పుడు మీకు దీంట్లోకి చల్లమిరపకాయలు వేసుకుంటే బాగుంటాయి, అది వేసి చూపిస్తాను. ఇప్పుడు మూకుడు పెట్టి నూనె వేసాను, చల్లమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు
పేల వడియం కూడా వేచుతున్నానండి. సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టి వేచుకుంటే బాగా లోపల వరకు కాలుతాయి. ఇంకోటండి, పేల వడియం వేచేస్తున్నాను. ఇప్పుడు చల్లమిరపకాయలు వేచుతున్నాను. చూసారా, ఇలాగా చల్లమిరపకాయలు కూడా మనం వేసుకున్నాం. తీసేస్తున్నాను. ఇవాల్టి నా వంటలు ఏంటంటే జీలకర్ర కారం వంకాయ కూర, మునగాకు పప్పు, మజ్జిగ పోపు, ఇంకా పేల వడియాలు, చల్లమిరపకాయలు వేచానండి. ఇవ్వండి ఇవాల్టి నా వంటలు. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఉంటానండి. మీ మీనాక్షి రాజశేఖర్.